హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో ఏంజల్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవాల్టి స్పెషల్ ఆల్ ఇన్ వన్ బ్రేక్ఫాస్ట్. ఇది చాలా హెల్తీ రెసిపీ. ఈ రెసిపీకి చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. 100% న్యూట్రిషన్ హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. హెల్తీ బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం కోసం గోధుమ పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు తీసుకోవాలి. ఒక బౌల్లోకి 2 కప్స్ గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా కలిసినట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఇవన్నీ బాగా కలిసిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా ఈ విధంగా బాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మూత క్లోజ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పల్లీలని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు కోర్సుగా ఉండాలన్నమాట. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకుని 2 పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న చిన్నులపాయ ముక్కలు కూడా వేసుకొని వీటిని ఇంకొక 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ లైట్గా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న వేరుశనగపప్పు పౌడర్ని ఇందులో వేసుకొని దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కారపొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకొని ఇవన్నీ మసాలాలన్నీ బాగా పట్టేటట్టుగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలాలన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని దీన్ని ఇంకొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మసాలా అంతా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లార్చుకుందాం. మనం ముందుగా కలుపుకున్న చపాతీ పిండిని ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసుకున్న తర్వాత మనం చపాతీ చేసుకోవడం కోసం ఎంత ముద్ద కావాలో అంత ముద్ద తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చపాతీలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదండి మసాలా పౌడర్ని. ఆ మసాలా పౌడర్ని ఇందులో పెట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అన్ని వైపులా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ చపాతీలాగా మనం ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ చపాతీని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రోటీకి నెయ్యి ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. 2 వైపులా ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండి పీనట్ చపాతీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా నోటిఫికేషన్ అందుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.